హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు H2 వ్లాగ్స్. ఈ వీడియోలో మనం టార్టాయిస్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, మనం ప్రీవియస్ వీడియోలో ఇవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రూల్స్ ఫాలో అవుతూ మనం చేద్దాం. ఓకేనా, యాన్ యూజ్ చేసి ముందుగా ఎంసీ అంటే మ్యాజిక్ సర్కిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా పెట్టి ఈ 2 ఫింగర్స్కి లైక్ ఇంటూ సింబల్ వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 2 ఫింగర్స్ మధ్య నుంచి హుక్ అనేది ఈ లాగుతూ బయటికి తీయాలి. తీసాక ఈ ప్రాసెస్ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో అలా పెట్టుకున్నాక పట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, 3 చైన్స్ వేయాలి. 1 2 and 3. ఓకేనా, నెక్స్ట్ 14 డీసీ అంటే డబల్ క్రోషే కదా. సో 14 మనం డబల్ క్రోషే వేయాలన్నట్టు. ఓకేనా, డబల్ క్రోషే యార్న్ ఓవర్ చేసి మ్యాజిక్ సర్కిల్ ఉంది కదా ఇందులో పెట్టి ఇది లాగుతూ 3 లూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 లూప్స్లోకి వెళ్ళి మనం తీయాలి. మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. సో అది ఫాలో అవ్వాలంతే. 1. ఓకేనా, ఇప్పుడు రిమైనింగ్ 13 చేయాలి మనం. 1 అయిపోయింది. సెకండ్ డీసీ. సో ఇలా మనం 14 డీసీ వరకు చేయాలి. 2 డీసీ అయిపోయింది. నెక్స్ట్ 12 డీసీస్ చేయాలి. చాలా ఈజీగా మనం ఇది ఫాలో అవుతూ చేయొచ్చు. ఓకేనా, థర్డ్. నెక్స్ట్ 4th. ఇలా మనం కంప్లీట్ 14 డీసీ చేయాలి. 13 and 14th లాస్ట్ డబల్ క్రోషే అన్నట్టు. సో 14 డీసీ అయ్యాయి కదా. ఇప్పుడు షార్ట్ యార్న్ ఉంది కదా చిన్నది, దాన్ని మనం ఇలా ఎక్కితే సర్కిల్ లూప్ ఫామ్ అవుతుంది. ఇలా వచ్చాక ఇది ఉంది కదా 3 చైన్స్ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా. ఇక్కడ 1 2 3. సో ఇక్కడ మనం థర్డ్ చైన్లో పెట్టి స్లిప్ స్టిచ్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇలా వచ్చాక ఇలా అనాలి అంతే. నెక్స్ట్ 3 చైన్స్ మళ్ళీ ఇది అయిపోయింది కదా, ఇది ఫాలో అవ్వాలి. 1 2 and 3. నెక్స్ట్ 1 డీసీ అంటే 1 డబల్ క్రోషే అన్నట్టు. యార్న్ ఓవర్ చేసి ఇది ఉంది కదా మనకి సర్కిల్, చిన్న సర్కిల్ కనిపిస్తుంది కదా, అందులో పెట్టి ఈ యార్న్ అనేది ఇన్ లూప్లోకి వెళ్ళి తీసాక ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, 3 లూప్స్ కదా. 2 లూప్స్లోకి వెళ్ళి తీయాలి. ఓకేనా, నెక్స్ట్ 1 డీసీ ఒక్కదానికి చేయాలి. 2 డీసీ చేయాలంటే రిమైనింగ్ మొత్తం స్టిచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ చైన్స్ ఉన్నాయి కదా, ఆ చైన్స్లోకి వెళ్ళి మనం 2 డబుల్ క్రోషే చేయాలన్నట్టు. ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇలా పెట్టి ఇది ఉంది కదా చైన్ ఉంది కదా, చైన్ కింద నుంచి మనం ఇది అనేది ప్రాసెస్ అనేది చేయాలి. లాగి ఇలా 1 డబుల్ క్రోషే అయింది. ఇప్పుడు సెకండ్ డబుల్ క్రోషే. ఓకేనా, రిమైనింగ్ మొత్తం ఇలా చేయాలి. చేసి చూపిస్తాను మళ్ళీ. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చైన్ కింద నుంచి మనం హోల్ ఉంది కదా ఇక్కడ చిన్నది, అల్లకి వెళ్ళి పెట్టి చేయాలి ప్రాసెస్. నెక్స్ట్
చైన్ ఉంది కదా, చైన్ నుంచి పెట్టాలి, చైన్ కింద నుంచి పెట్టాలి. ఇలా మిగతా చైన్స్ అన్నీ చేయాలి. సో ఇవన్నీ చేశాక లాస్ట్ ఇది అన్నట్టు, లాస్ట్ చైన్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా అయిపోయాక ఇక్కడ మనకి 3 చైన్స్ వేసాం కదా, ఇక్కడ 1 2 3. మీకు ఇలా అర్థం కాకపోతే ఏదైనా వైజ్ లైట్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. చూపిస్తా ఒక్క నిమిషం. ఇది ఉంది కదండి, మనం ఇది చేసినప్పుడే ఇది ఇలా పెట్టుకుంటే, కలర్కి ఆపోజిట్ పెట్టుకుంటే అక్కడ మనం ఇది ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు అన్నట్టు. చేస్తూ ఉంటే అర్థమైపోతుంది మీకు కూడా. థర్డ్ చైన్లో పెట్టాలి, స్లిప్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్. అంతే, మనకి ఇది బేస్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా, ఇది ఉంది కదా బేస్ రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ రావడానికి, ఇది హెడ్ పర్పస్కి ఇది ఫాలో అవ్వాలి. ఇదేమో లెగ్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ లెగ్ 2, ఇది టైల్కి ఫాలో అవ్వాలి. ఇది 4. అంతే, చూడడానికి పెద్దగా ఉందనుకోకండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. హెడ్ చేద్దాం మనం. ఏంటంటే ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి, 1 2 అండ్ 3. ఓకేనా, వేసాక 3 ట్రిపుల్ క్రోషే. టీసీ అంటే ట్రిపుల్ క్రోషే అన్నట్టు. సో మనం 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేయాలి. చేశాక ఇది ఉంది కదండి, చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో మనం ఇన్సర్ట్ చేయాలి. చేశాక ఈ లూప్లోకి వెళ్ళి మనం బయటికి తీసాక ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి లూప్స్, 1 2 3 4 కదా. 2 లూప్స్లోకి వెళ్ళి మనం థ్రెడ్ అనేది లాగాలి, అంతే. ఓకేనా, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కదా, దాన్ని ఫాలో అవుతూ ఇది చేయాలి. సో 1 ట్రిపుల్ అయింది, మిగతా రిమైనింగ్ 2 టీసీ చేయాలి మనం. ఓకేనా, సేమ్ లూప్లో 3 టీసీ అని చేయాలి. 1 2 అండ్ 3. ఓకే, 3 ట్రిపుల్ ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ 3 చైన్స్ వేయాలి. 3 చైన్స్ అంటే 1 2 అండ్ 3 వేసాక ఎస్ఎస్ అంటే స్లిప్ స్టిచ్ అన్నట్టు. ఎస్ఎస్ అంటే ఈ హోల్ ఉంది కదా, మనం ఇందాక చేసాం కదా, ఆ హోల్లో పెట్టేసి ఈ ఆని లాగి, ఓకేనా, లాగాక ఈ లూప్లోకి వెళ్ళి మనం బయటికి తీయాలి. తీస్తే సరిపోతుంది, హెడ్ అనేది రెడీ అవుతుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి హెడ్ అనేది పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఇది ఫాలో అవుతూ 4 స్లిప్ స్టిచ్చెస్. హెడ్ అయిపోయాక 4 స్లిప్ స్టిచ్చెస్ అంటే 1 2 3 4. ఫస్ట్ చైన్ ఇక్కడ ఉంది కదా, అందులో పెట్టి ఈ యార్న్ అనేది బయటికి లాగి ఈ లూప్కి వెళ్ళి బయటికి తీయాలి. 1. ఓకేనా, నెక్స్ట్ సెకండ్, 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 స్లిప్ లాస్ట్. ఓకేనా, ఇప్పుడు మనం ఇది అయిపోయింది. లెగ్ 1 ఇది ప్రిపేర్ చేయడానికి ఇది ఫాలో అవ్వాలి. ఏం చేయాలి, ఫస్ట్ 2 చైన్స్ వేసుకోవాలి, 1 అండ్ 2. తర్వాత 2 డీసీ అంటే ఏంటి, డబుల్ క్రోషే అన్నట్టు. ఓకేనా,
యార్న్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ లూప్ కనిపిస్తుంది కదా, అందులో పెట్టేసి లాగి ఆ లూప్లోకి వెళ్ళి బయటికి తీయాలి. తీసాక 3 లూప్స్ ఉన్నాయి కదా, 2 లూప్స్లోకి వెళ్ళి మనం బయటికి తీయాలి. ఓకేనా? 1. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ ఇది అయిపోయింది. 2 చైన్స్ ఫాలో అవ్వాలి. 1 and 2 స్లిప్ స్టిచ్ ఇందులోనే పెట్టి ఈ ఆన్ అనేది ఈ లూప్లోకి వెళ్ళి లాగితే కంప్లీట్ అయిపోతుంది. 1 లెగ్ కంప్లీట్. ఓకేనా? హెడ్ అయిపోయింది, లెగ్ అయిపోయింది, 1 లెగ్. నెక్స్ట్ 5 స్లిప్ స్టిచెస్ 5 వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 2 3 4 5. ఓకేనా? 5 వేసాక ఇది ఫాలో అవ్వాలి. ఓకేనా? 2 చైన్స్ 1 and 2. నెక్స్ట్ 2 డబల్ క్రోషే. నెక్స్ట్ 2 చైన్స్ 1 and 2. నెక్స్ట్ ఎస్ఎస్ అంటే స్లిప్ స్టిచ్ ఇలా పెట్టి లాగాలి. అంతే. దీన్ని ఫాలో అవుతూ మనం చేయొచ్చు ఈజీగా. ఓకేనా అండి? చాలా సింపుల్గా మనం ఈ రూల్స్ ఫాలో అవుతూ చేయొచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది మళ్ళీ అగైన్ 5 స్లిప్ స్టిచెస్ 1 సిమిలర్గా ఈ ఫాలో అవుతూ మనం ఇవన్నీ ప్రిపేర్ చూపిస్తాను అయిపోయాక. సో లాస్ట్ మనం ఇప్పుడు చేసేది 2 చైన్స్ చేశాను, 2 డీసీ అయిపోయింది. నెక్స్ట్ 2 చైన్స్ 1 2. నెక్స్ట్ స్లిప్ స్టిచెస్ ఓకే. నెక్స్ట్ 4 స్లిప్ స్టిచ్ అన్నట్టు, అంటే 1 2 3 and 4. అంతే. ఇప్పుడు మనకి అంతే. ఇది ఉంది కదా, ఇది కట్ చేస్తే సరిపోతుంది. మన పై పార్ట్ కింది అనేది పార్ట్ రెడీ అయిపోయింది. హెడ్ 2 టైల్స్, ఫ్రంట్ 2 టైల్స్, బ్యాక్ అండ్ టైల్. సో మనం పై లేయర్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా, ఈ పై పార్ట్ అని షేడ్ చేసి, సో ఇప్పుడు మనం ఇది ఇలాంటి చేయడానికి ఈ కలర్ యూస్ చేస్తున్నాము. పైన పార్ట్ సిమిలర్గా ఇది చేయాలి. మనం మ్యాజిక్ సర్కిల్ వేసుకోవాలి. ఓకే, పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? 3 చైన్స్ 1 2 and 3. నెక్స్ట్ 14 days సిమిలర్గా మనం ఇందాక చేసాం కదా, అలానే చేయాలి. ఇలా 14 DC అంటే 13 చేయాలి మనం. ఇంకా సెకండ్ది డబుల్ క్రోషే
ఇలా కంప్లీట్గా మనం చేశాక నీకు చూపిస్తాను. సో ఇది మన క్యాప్ అన్నాను కదా ఇందాక, ప్రిపేర్ చేసుకుని 3 చైన్స్ వేసాను 14 DC అండ్ 3 చైన్స్ 1 DC ఫాలో అయ్యాను, 2 DC ఫర్ ఆల్. ఈ క్యాప్ ఇందాక మనం ప్రీవియస్ ఇందులో చేసాం కదా, దానిలాగా ఇది చేయాలి. చేశాక ఇది ఉంది కదా, దీనికి జాయింట్ చేయాలి. చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది అంతే. ఎలా అంటే ఇది ఉంది కదా, ఫస్ట్ ఇట్లా పెట్టుకొని చైన్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ రౌండ్గా, ఆ చైన్స్లో ఒకటి పెట్టేసి ఇది ఉంది కదా యాన, దాన్ని లాగాలి. స్లిప్ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి రౌండ్గా అంతే. ఓకేనా, తీయాలి మళ్ళీ అంతే. ఈ రౌండ్ చైన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ, ఆ చైన్స్ మధ్య నుంచి పెట్టాలి. పెట్టి ఈ ఆనంది కదా, స్లిప్ స్టిచ్చెస్ వేస్తూ వెళ్ళాలి. ఇలా మనం రౌండ్ సర్కిల్ మొత్తం చేయాలి. ఓకే, మనం రౌండ్ ఇలా వేస్తూ వెళ్ళాలి. లాస్ట్కి గ్యాప్ కొంచెం ఉంచి ఇందులో మనం కాటన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇది ఉంది కదండి, ఇందులో కొద్దిగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా క్లోజ్ చేయాలి. ఇది ఉంది కదా మనం ఇందాక పెట్టాము కదా, ఇది కూడా స్లిప్ స్టిచ్ వేసి క్లోజ్ చేయాలి. మీకు ఎంత హైట్ కావాలంటే అంత కాటన్ అనేది ఇన్సర్ట్ చేస్తే ఇది హైట్ లెవెల్ పెరుగుతుంది అన్నమాట అంతే. అంతే ఓకేనా. ఇప్పుడు మనం ఐస్ పెట్టుకుందాం. ఇక్కడ ఈ బ్లాక్ థ్రెడ్ యూస్ చేసి నేను ఇక్కడ ఐస్ అనేది సెట్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే ఇది ఉంది కదా, 2 times రొటేట్ చేసి మళ్ళీ కిందికి తీయాలి. తీస్తే మనకి వన్ ఐ ప్రిపేర్ అయింది. సెకండ్ సిమిలర్గా ఇది కూడా ఇటు సైడ్ కూడా అంతే. 2 times రొటేట్ చేసి మళ్ళీ కింద నుంచి తీస్తే అంతే. ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు అంతే. ఈ ఎక్స్ట్రా యాన్స్ ఉన్నాయి కదండి, ఇది మనం ఇందులో దీన్ని యూస్ చేసి ఇలా పెట్టవచ్చు, లేదు అంటే ఇక్కడ చిన్న నాట్ వేసి కట్ చేయొచ్చు అంతే. మనకి రూల్స్ ఫాలో అవుతూ టార్టైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఓకేనా, అంతే అండి. థ్యాంక్ యూ. సో మనకు ఫైనల్గా ఇలా వస్తుంది అన్నట్టు, ఐస్ అండ్ 4 legs అండ్ 1 tail పైన ఇలా. ఓకేనా అండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా. అంతే అండి, చాలా ఈజీగా మనం ఇది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.